హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రిషిస్ క్వశ్చన్. ఈరోజు మన వీడియో వచ్చేసి రాయలసీమ స్టైల్ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. చాలామందికి ఫేవరెట్ అయిన కర్రీ గుత్తి వంకాయ. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, అలాగే బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్రీని అంత టేస్టీగా, సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి. పర్ఫెక్ట్గా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మరి దీనికోసం నేను ఇక్కడ 1/2 కిలో వరకు గుత్తి వంకాయలని తీసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. ఇలా వాష్ చేసిన వాటిని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇలాంటి నల్ల వంకాయల్ని తీసుకున్నానండి. మీ దగ్గర ఏ వంకాయలు అవైలబుల్గా ఉంటే ఆ వంకాయలని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. సగానికి అన్నింటినీ కూడా చూస్తారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు వాటర్ని తీసుకొని వాటర్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వలన వంకాయలు అనేది నల్లగా అయిపోకుండా ఉంటుంది. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరిని వేసుకోవాలి. లవంగాలు 4, మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1 ఇంచు వేసుకోవాలి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని అంతా చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కాజుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నువ్వులు కనుక మీ దగ్గర ఉంటే నువ్వులనైనా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. నువ్వులు నా దగ్గర లేకపోవడంతో నేను వేసుకోలేకపోతున్నాను. మీ దగ్గర కనుక ఉంటే తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి మనం ఫ్రై చేసుకున్న వీటన్నిటిని వేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లార్చుకున్నాకే మనం మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తాన్ని ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పైన పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్నర కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన వాటర్లో నానబెట్టుకున్న ఈ గుత్తి వంకాయల్ని తీసుకొని ఒకసారి క్లాత్తో నీట్గా వాటర్ లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న వాటిని మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదండి, ఈ ఫేస్ని కూడా ఈ వంకాయల్లో కట్ చేసుకున్న వాటిలోకి స్టఫింగ్ చేసుకోవాలి. వీడియోలో నేను ఎలా చేస్తున్నానో ఇదే విధంగా అన్ని వంకాయలని కూడా మనం రెడీ చేసుకున్న ఈ పైన పౌడర్ని వంకాయల్లోకి ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. మొత్తం ఇలా చేసుకున్నాక కొంచెం పౌడర్ మనకి మిగిలిపోయింది. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్నర ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు ఒక 2, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ని వేసుకోవాలి. పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని ఒక 3 వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా చేసుకొని వేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కున్న టమోటాని 2 టమోటాలని వేసుకోవాలి. ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని దీన్ని బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ టమాటో మొత్తం బాగా ఇలా మగ్గిపోయాక
హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని కూడా ఈ ఆయిల్లోకి నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని అలాగే 1 నిమిషం పాటు మూతను పెట్టుకోవాలి. 1 నిమిషం అయ్యాక మూత తీసుకొని రెండో వైపుకి వీటిని టర్న్ చేసుకోవాలి. రెండు వైపులు బాగా సాఫ్ట్గా ఈ మగ్గే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు గరిటెతో మొత్తంగా నిదానంగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక మనం స్టఫింగ్ చేసుకోగా మిగిలిన ఈ పౌడర్ని కూడా ఇప్పుడు ఈ కర్రీలోకి వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది 150 ml వరకు వాటర్ ఉంటుందండి. మీకు ఇంకెక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే 200 ml వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక ఇప్పుడు మూత తీసి చూసుకుంటే గుత్తి వంకాయ కర్రీ మనకి చాలా టేస్టీగా మంచి స్మెల్తో రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చూస్తుంటేనే కర్రీ ఎంత బాగుందో అర్థమవుతుంది. ఇలా చేసుకొని మన రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి ఎందులోకి తీసుకున్నా సరే సూపర్ టేస్ట్ అండి. ఇప్పుడు ఇలా చూస్తుంటేనే దేంతో కాకుండా కర్రీనే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం క్రిషిస్ క్విజిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.